తల్లులు, తండ్రులు, ఒక విషయం వినండి. ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తే, ఒక ఫ్లవర్ వాస్ గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఒక పెన్ గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? చాలా భద్రంగా దాన్ని దాచిపెట్టుకుంటారు. గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్న విలువను బట్టి, గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని బట్టి ఆ గిఫ్ట్ మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారు, అపురూపంగా చూసుకుంటారు. అది వాస్తవం అయితే దేవుడు నీకు ఒక కొడుకునిచ్చాడు, నీ కూతుర్నిచ్చాడు. ఎవరిచ్చారు? ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే నీకు ఒక బహుమానంగా నీ కొడుకును, కూతుర్ని లేక బిడ్డల్ని ఇస్తే అపురూపంగా చూసుకుంటున్నావా? ప్రేమగా పెంచుతున్నావా? ఆత్మీయంగా పెంచుతున్నావా? ప్రార్థనలో పెంచుతున్నావా? వాక్యానుసారంగా పెంచుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించుమో, లేదా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుమో.